కాసేపట్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం, ప్రతిపక్ష హోదా కోసం ఎలా పోరాటం చేయాలన్న దానిపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశానికి ముందు కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం నిర్వహించారు. సభ నుండి వాకౌట్ చేశాక మరోసారి నేతలతో భేటీ కానున్నారు వైఎస్ జగన్. కాసేపట్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం, ప్రతిపక్ష హోదా కోసం ఎలా పోరాటం చేయాలన్న దానిపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశానికి ముందు కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం నిర్వహించారు. సభ నుండి వాకౌట్ చేశాక మరోసారి నేతలతో భేటీ కానున్నారు వైఎస్ జగన్. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రమేష్, చెప్పండి. దీపిక, మరి కాసేపట్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కాబోతూ ఉన్నారు. ప్రధానంగా ఈ రోజు నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా శాసనసభ సమావేశాలకు హాజరైంది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ ప్రసంగం సందర్భంగా డిమాండ్ చేశారు. అయితే ఆ దిశగా సానుకూల సంకేతాలు రాకపోవడంతో గవర్నర్ ప్రసంగాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. అటు గవర్నర్ ప్రసంగిస్తూ ఉండగానే శాసనసభ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వాకౌట్ చేసి బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి శాసనసభలో వ్యవహరించాల్సినటువంటి వ్యూహానికి సంబంధించి కానీ అదేవిధంగా ప్రతిపక్ష హోదా ఇవ్వనటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా లేదా అనే అంశానికి సంబంధించి ఈ రోజు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం సందర్భంగా చర్చించనున్నారు. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే ఎట్లాంటి అంశాలపైన బహిష్కరించాలి, అదే సందర్భంలో ఒక వెళ్లాలంటే కనుక శాసనసభను ఎవరు లీడ్ చేయాలనే అంశానికి సంబంధించి కూడా ఈ రోజు భేటీలో చర్చకు వచ్చే అవకాశం అనేది తెలుస్తుంది. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం శాసనసభ సమావేశాలకు హాజరు కాకూడదని ఆయన భావిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు వెళ్లాలా లేదా అనే అంశంపైన మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్సీలు శాసనసభ సమావేశాలకు హాజరవుతూ ఉన్నారు, ప్రజల తరఫున తమ వాణిని వినిపిస్తూ ఉన్నారు. అయితే శాసనసభలో ప్రతిపక్ష హోదా వైసీపీకి ప్రభుత్వం ఇవ్వట్లేదు కాబట్టి ఆ అంశంలోనే శాసనసభ సమావేశాలకు వెళ్లే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు శాసనసభను బహిష్కరిస్తూ వచ్చింది. అయితే ఈ రోజు సభకు వెళ్ళినటువంటి నేపథ్యంలో రానున్నటువంటి ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తిగా వెళ్లాలా లేదా అనే అంశానికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతూ ఉన్నారు. మరోవైపు అటు తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు, ఇతర అధికార పార్టీల నుంచి కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. శాసనసభ సభ్యత్వం రద్దవుతుందనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి భయపడి అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దీనికి ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలనే అంశానికి సంబంధించి కూడా ఈ రోజు ఒక వ్యూహ రచన చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ రమేష్.